ఎమ్మెల్యేలు చేసిండు, ఉద్యమకారులను మంత్రులు చేసిండు కదా. నీకు అంత నిజాయితీ ఉంటే ఆ కోదండరాంను విద్యాశాఖ మంత్రి చేయి, నీ కమిషన్ల బాధన్న పోతుంది. నీకు అంత నిజాయితీ ఉంటే కోదండరాం గారిని విద్యాశాఖ మంత్రి చేయి. నువ్వేం చేసినావు అంటే నీ ద్రోహాన్ని కప్పుపుచ్చుకోవడానికి నువ్వు ఈ చిల్లరగా ఏదో ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఏడన్నా అసలు గన్ పార్క్ దగ్గరికి పోయి నువ్వు శ్రద్ధాంజలి ఘటించినావా? 4 పూలు పెట్టినావా రేవంత్ రెడ్డి? నువ్వు ఏడన్నా ఉద్యమంలో జై తెలంగాణ అన్నావా నీ ముఖానికి? నా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ విల్ ట్రై టు కంక్లూడ్. ఇంకా ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్, దేశంలో బ్యారేజీలు, అసలు ఇంత పెద్ద బ్యారేజీలే ఉన్నాయి అన్నాడు. దేశంలో ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, మనకంటే ఎంతెంత కెపాసిటీస్తో ఉన్నాయి కూడా నా దగ్గర వివరాలు ఉన్నాయి. ఎన్డీఎస్ఏ కూడా రిపేర్ చేయమని ఎట్లా చెప్పిందో నా దగ్గర ఉన్నది. అసలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఖర్చు మొత్తం కేవలం 87,000 కోట్లు. ఇయర్ వైజ్ లెక్క కూడా ఉంది. 1,00,000 కోట్ల అవినీతి అంటారు, ఖర్చే 87,000 కోట్లు అయింది. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇక అట్లా చాలా ఉన్నాయి. ఇగో ఇది అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టినటువంటి ఇరిగేషన్ పద్దు. వీళ్ళు ఏం చెప్పిండు అంటే ఒక సంవత్సరం 2024-25 సంవత్సరంలో 6 లక్షల ఎకరాలకు ఆయకట్టిస్తా, అట్లనే 25-26లో 9 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా, 15 లక్షల ఎకరాలు ఇస్తా అని ఇది నిండు అసెంబ్లీలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన పేపర్. ఫస్ట్ ఇయర్ ఏమో 6,56,000, 2025-26 ఏమో 9,43,000, అంటే 9.5-15 16 లక్షలు. 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని అసెంబ్లీలో చెప్పిండ్రు. మీ ముఖానికి 16,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రా? మీ గవర్నమెంట్ వచ్చి 3 సీజన్లు 3 ఫుల్ ఇయర్స్ వస్తే 16 లక్షల ఎకరాలకు అసెంబ్లీలో సాక్షిగా నీళ్ళు ఇస్తామన్న మీరు 1 లక్ష ఎకరాలకన్నా ఇచ్చిండ్రా? మీరు బీఆర్ఎస్ ఎంత గొప్పగా చేసింది చూసి నేర్చుకోండి. మేము ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం చర్చ చేద్దామా? బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ఆయకట్టు ఎంత, మీ 3 ఏళ్లలో వచ్చిన ఆయకట్టు ఎంతనో మాట్లాడదామా? ఆర్ యూ రెడీ? ఇవాళ నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా బయట పెట్టాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. మేడిగడ్డ దగ్గర ఒక చిన్న రబ్బర్ డ్యామ్ వేసుకొని మోటార్లు ఆన్ చేయొచ్చు, కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ బయట పెట్టు.